చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పరిపాలన కూటమి ప్రభుత్వం ఎట్లా నడుస్తుందంటే ఇంకా మనకు భవిష్యత్తు లేదు అనేటటువంటి దాంతో దోపిడీ చేయాలనే ఆలోచన తప్ప ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచన లేదు. దానిలో భాగమే ఈ 17 మెడికల్ కాలేజీలు చరిత్రలో ఎవరూ తీసుకురానటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేయాలనేటటువంటి ఆలోచన ఏంటంటే ఇది వ్యాపార సంస్థగా మార్చుకోవటం, దోపిడీ చేయటం. ఆ ప్రైవేటు పరం చేయడం అనేటటువంటి దానిలో కూడా విచిత్రం ఏంటంటే ప్రభుత్వమే బిల్డింగులు కడుతుంది, ప్రభుత్వమే ఉద్యోగాలకు వైద్యులకు కావలసినటువంటి జీతాలు ఇస్తుంది, మొత్తం యంత్రాంగం మొత్తానికి ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుంది. కానీ దీన్ని ప్రైవేటు పరం చేయటం అంటే ఏంటి? వాళ్ళ తాబేదారులకు అప్పచెప్పి కోట్లను దోచుకొని భవిష్యత్తులో ఓట్లను కొనుక్కోవాలని కోరిక పాపం. కానీ ప్రజలకు అర్థమైంది, ఏ పరిస్థితుల్లో కూడా పొరపాటున వాళ్ళకు పరిపాలించే అవకాశం ఇచ్చాం, భవిష్యత్తులో ఇంకా దరిదాపులకు కూడా రానివ్వకూడదనేటటువంటి నిర్ణయంతో ప్రజలున్నారు. అందుకనే 1,04,00,000 సంతకాలను చాలా క్రమశిక్షణాయుతంగా పెట్టి సపోర్ట్ చేసినటువంటి సందర్భం.